నమస్కారం. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ యొక్క తొలి ఏకాదశి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు తొలి ఏకాదశి రానున్న 25 జూలై శనివారం నాడు 24 జూలై 2026 ఉదయం 9:12:42 సుమారు నుండి 25 జూలై ఉదయం 11:34 సుమారు వరకు తొలి ఏకాదశి ఉంటుంది. ఓకే, తొలి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి అని అనుకుంటే చాతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతుంది. అత్యంత పవిత్రమైనటువంటి ఏకాదశి. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ప్రవేశిస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏకాదశిని దేవశయన ఏకాదశి, హరిశయన ఏకాదశి, ఆషాఢి ఏకాదశి, తొలి ఏకాదశి అని అంటుంటారు. దీనివల్ల మనకు జరిగే విషయం ఏమంటే ఈ చాతుర్మాస్య ప్రారంభంలో ఈ 4 నెలలు అత్యంత పవిత్రమైందని చెప్పచ్చు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభ కార్యక్రమాలు సాధారణంగా ఏది కూడా చేయరు. సన్యాస స్వీకారంలో ఉన్న వాళ్ళు ఒకే చోట ఉండి ధర్మబోధన చేసేవాళ్ళు జగద్గురువులంతా అంటారు. మరి తొలి ఏకాదశి ఎందుకు అంత గొప్పది? శాస్త్ర ప్రకారం ఏకాదశి వ్రతాల్లో తొలి ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైనది అని చెప్పచ్చు. ఈ యొక్క తొలి ఏకాదశిలో చేసినటువంటి జపం కానీ, ధ్యానం కానీ, పూజ కానీ, ఉపవాసం కానీ వేల కోట్ల ఫలితాన్ని అందిస్తుందని చెప్పడం జరుగుతుంది. సరే, దీనికి ఏమైనా పురాణాలతో ఎవిడెన్స్ ఏమైనా ఉందా అంటే, ఒకసారి దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువు ప్రార్థించారంట. అప్పుడు మహావిష్ణువు ఇలా అన్నారు: ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు నేను యోగ నిద్రలో ఉంటాను. ఈ కాలంలో నా భక్తులు ఉపవాస పూజలు, జపం, దానం చేస్తే వారికి అనంత పుణ్య ఫలితాన్ని నేను అందించగలను అని అన్నారన్నమాట. అప్పటి నుండి ఏకాదశి దేవశయన ఏకాదశిగా నిర్ణయించడమైంది. సరే, మనం తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి? బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, స్నానాలు చేయాలి, ఇంటిని శుభ్రపరచుకోవాలి, విష్ణుమూర్తి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని అలంకరించి పూజ చేయాలి, ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి. పూజలో తప్పకుండా తులసి దళం ఉండేటట్టుగా చూసుకోండి. చక్కెర పొంగలి నైవేద్యం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అందులో ఏ విధమైనటువంటి మంత్రం చెప్పుకుంటే బాగుంటుందంటే అష్టాక్షరిణ మంత్రం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పుకోవచ్చు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ విద్మహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అని ప్రార్థన చేసుకోవచ్చు. ఈరోజు మనం ఇంకేమైనా ప్రత్యేకమైనటువంటి పారాయణ ఏమైనా చేయొచ్చు అంటే విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం, శ్రీమద్ భాగవతం, భగవద్గీత, నారాయణ కవచం లాంటిది చేయొచ్చు. సరే, ఇంకేమైనా ఉపవాసం ఏమైనా చేయొచ్చు అంటే తప్పకుండా చేయొచ్చు. శక్తి ఉన్నవారు నిర్జల ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే ఓ గ్లాసులు బాదం పాలు, ఓ డజన్ అరటిపండు, కాజు, కిస్మిస్ తినడం కాదు. ఉపవసించడం, భగవంతుడికి దగ్గరగా వసించడాన్ని ఉపవాసం అంటారు. అలాంటి ఉపవాసాన్ని ఉండడము. చేయకూడదు ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని మనం పాటిస్తే బాగుంటుంది. మధుమాంసాలకు దూరంగా ఉండడం, కాస్త అబద్ధాలు చెప్పకుండా ఉండడం, కోపం తగ్గించుకోవడం, ఇతరులను అవమానించడం, తులసి ఆకులను రాత్రిపూట కోయడం, అధిక నిద్ర చేయడం అంతా తగ్గిస్తే మంచిది. మరి ఈ రోజుల్లో ఏమైనా దానం చేయొచ్చు అంటే అన్నదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, తులసి మొక్క వేయచ్చు, గొడుగు ఇవ్వచ్చు, పాదరక్షలు ఇవ్వచ్చు, నీటి కుండ ఇవ్వచ్చు, భగవద్గీత ఇవ్వచ్చు, విష్ణు చిత్రం వేయచ్చు, తర్వాత విష్ణు సహస్రనామం ఇవ్వచ్చు. ఇలాంటివన్నీ చేయొచ్చు. సరే, ఉపవాస విరమణ ఏం చేయాలంటే ద్వాదశి రోజున సూర్యోదయం తర్వాత శాస్త్రోక్తంగా విష్ణు సహస్ర పారాయణం చేసి ఆహారాన్ని వండి ఇతరులకు ఎవరికైనా పెట్టిన తర్వాత మనం తీసుకుంటే ఇంకా చాలా ఫలితాన్ని ఇస్తుందని చెప్పచ్చు. ఈ తొలి ఏకాదశి ఫలితాలు కూడా ఎలా ఉంటాయంటే పాపక్షయం అంటుంది, విష్ణు అనుగ్రహం దొరుకుతుంది, కుటుంబంలో శాంతి, ఐక్యత అనేది అద్భుతంగా పెరుగుతుంది, సంతాన సౌభాగ్య, ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. దీంట్లో మొత్తానికి ఈ తొలి ఏకాదశి రోజు మనం అందరం కూడా ప్రార్థన చేయాల్సింది: శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనదర్శం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం వైవహరం సర్వలోకైకనాథం అని చెప్పుకోవచ్చు. తొలి ఏకాదశి కేవలం ఉపవాస దివసం మాత్రమే కాదు, భక్తి నియమం, జపం, ధ్యానం ఇవన్నీ చేయడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ పొంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు.